హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేబాకాలాక్స్కి. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఖాళీగా ఉన్న ఆడవాళ్ళు టైంని ఎలా కిల్ చేయాలి, ఎలా స్పెండ్ చేయాలి, ఎలా నడపాలి, దీని గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఖాళీగా ఉన్నాం, బోరు కొడుతోంది, ఇది చేయాలా ఏది చేయాలా ఆలోచిస్తారు తప్ప ఏది చేయడానికి ముందుకు వెళ్ళరు. ఏమిటి చెయ్యాలి, ఎలా చేస్తే టైంని ఎలా స్పెండ్ చేస్తారు అంటే ఇందులో నేను చాలా చేస్తాను. ఏవి చేస్తానో కూడా మీకు చెప్తూ ఉంటాను. మధ్యలో నేను అంటే పాయింట్స్ చెప్తున్నప్పుడు నేను చేస్తానా చేయనా, ఏవి విన్నాక నేను కూడా ఏవి చేయదలుచుకున్నాను కూడా చెప్తాను. ఓకేనా? చెరో వీడియోలోకి. నమస్తే అండి, వెల్కమ్ అందరికీను. చాలామంది ఆడవాళ్ళు ఏంటంటారు, నాకు టోటల్ టైం అంతా ఏం చెయ్యాలో ఏమిటో, నాకు అస్సలు ఖాళీగా ఉంటాను, బోర్ కొడుతూ ఉంటుంది, ఎలా చేయడం ఎలా ఉండడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. ఏం చేయాలో తెలియక అనుకుంటారు. తెలిస్తే ఎవరు మానరు, అందరూ అన్నీ చేయడానికి కృషిగానే ఉంటాం, ముందుకే ఉంటాం. అదే తెలుసుకొని మీరు కూడా అందరూ ఖాళీగా ఇలా ఉన్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా మొదలు పెట్టండి. అసలు ఫస్ట్ ఏంటంటే టైంని కిల్ చేయొద్దు. దాని విలువగా మంచి టైం విలువగల వస్తువులా ఎలా వాడతామో టైంని కూడా అంత విలువగా వాడాలి. అదే టైంని సంతోషంగా ఉపయోగకరంగా మార్చుకుందాం. ఈ విషయం గురించి మీతో సింపుల్గా కొన్ని పాయింట్స్ తోటి షేర్ చేసుకుంటున్నాను. స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోండి. నేను ఎప్పుడు వీడియోలో చెప్తున్నాను, ఇవాళ కూడా చెప్తున్నాను. ఎప్పుడు ఏ వీడియోకి ఆ వీడియో కొత్త కదా. ఏదో ఒకటి కొత్త విషయాలు మనకి తెలియనివి, మనకు తెలిసినవి ఉంటే కొన్ని సగమే నేర్చుకొని వదిలిస్తే ఇలాంటివన్నీ కూడా కొత్తగా నేర్చుకోవడం మొదలెట్టాలి. అయితే అందరికీ చిన్న ప్రశ్న ఏంటంటే, మీరు అభిరుచిగాను మీకు ఇష్టంగాను అసలు మీరు చివరిసారిగా ఏమన్నా కొంచెం నేర్చుకొని వదిలేసారా? ఏమిటవి మీరు కామెంట్లో పెట్టండి. ఎవరన్నా ఇది కొంచెం నేర్చుకున్నాము, ఇక్కడతో వదిలేసాము, మళ్ళీ నేర్చుకోలేదు, మాకు టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు, లేదా అవకాశం దొరకలేదు, ఏదో విధంగా ఎందుకు మానేశారు, ఏమి నేర్చుకున్నారు, ఎందుకు మానేశారో కామెంట్లో పెట్టండి. సంగీతం నేర్చుకోవచ్చు, పెయింటింగ్ వేయడం నేర్చుకోవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు, డ్రాయింగ్ నేర్చుకోవచ్చు, స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా నేర్చుకోవచ్చు. అయితే ఎప్పుడు ఎలా నేర్చుకుంటామంటే, అసలండి మన జనరేషన్కి, ఇప్పుడున్న మన జనరేషన్కి మన తర్వాత జనరేషన్కి ఉన్నంత అదృష్టం మన తల్లిదండ్రులకి తాతల తండ్రులకి ఎవ్వరికీ లేదండి. ఎందుకంటే మీడియా చాలా ప్రచారంలోకి వచ్చింది. ఈ యూట్యూబుల్లోని గూగుల్లోని ఎందులో ఉన్నా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో సెర్చ్ చేస్తే ఫ్రీగా చెప్పడానికి ఎంతోమంది రెడీగా ఉన్నారు. ఆ ఫ్రీగా నేర్చుకోండి. డబ్బులు ఖర్చు పెడితే ఇంకా మంచివి దొరుకుతాయి. డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత ఉన్నవాడు డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకోండి. పుస్తకాలైతే చెప్పనలేని కానివి, మనకు ఓపిక ఉండాలి కానీ చదవచ్చు, ఎన్నన్నా చదవచ్చు. ఇన్ కేస్ మీరు చదవడానికి అవ్వదు అంటే ఇష్టం చదవలేకపోతారు కొన్ని ఏదో కారణాల వల్ల, ఈ హెల్త్ వల్ల కానీ, లేదంటే ఇంకేదో దాని వల్ల కానీ, కళ్ళకి ప్రాబ్లం కానీ వినండి. బోల్డ్ కథలు, ఎన్నో విషయాలు ఇలాగ యూట్యూబుల్లో వస్తూనే ఉంటే అవి వినొచ్చు. ప్రవచనాలు వస్తాయి, ఆధ్యాత్మికంగా వస్తాయి, అన్నీ వినొచ్చు. లేదు అనుకుంటే మీరు మంచి కథలు వినండి, మంచి నావెల్స్ వినండి. అలా చెయ్యండి. అంతేగాని టైంని ఊరికినే కిల్ చేయకండి. రోజు ఒక 30 నిమిషాలు నుంచి గంట దాకా మీకోసం మీరు, మీ అభిరుచి కోసం మీరు టైంని కేటాయించుకోండి. అలా చేసేదనుకోండి, మీ ఆత్మవిశ్వాసాన్ని బలపడేటట్టు చేస్తుంది. అదే మీకు ముందడుగు అవుతుంది. ఈ రోజులో డబ్బు కూడా సంపాదించవచ్చండి. ఇలా కూర్చొని ఇంట్లోనే ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు, పిల్లలు పెద్దలంటే వాళ్ళు చదువుకుంటారనుకోండి. ఆడవాళ్ళ గురించి నేను చెప్పదలుచుకున్నాను. డబ్బు కూడా సంపాదించవచ్చు. ఎలా సంపాదించవచ్చో చెప్తాను వినండి. చాలామంది మహిళలు వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచే ఉద్యోగాలు చేస్తూ బోల్డ్ మంది డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కొంచెం ల్యాప్టాప్ నాలెడ్జో లేదా ఫోన్ నాలెడ్జో ఉండాలండి. ఎన్నోనండి. అంటే కొంతమంది కవితలు అంటే కొన్ని పాయింట్స్ ఏమన్నా ఒక ఆఫీస్ వాళ్ళు ఉంటారు, ఒక ఐటెం ఒక మాట ఇస్తారు, దాని మీద మీరు కొంచెం వర్ణన చెయ్యండి అని ఇస్తారు. అది రాయొచ్చు, కవితలు రాయొచ్చు, ఎన్నో రాసి ఎన్నో చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ది, యూట్యూబ్ పెట్టండి. మాలాగా డబ్బులు వస్తాయండి. కష్టపడి మనకి అవతల వాళ్ళ కంటెంట్స్ ఏవి కాపీ కొట్టకుండా మన సొంతంగా మనం ఇలాగ మాట్లాడుకుంటూ చక్కగా మంచి వంటలు వచ్చిన వాళ్ళైతే చక్కగా నీట్గా వీడియోలు తీసి వంటలు పెట్టండి. ఎంతమంది చూస్తారు.
ఎన్ని రకాల వంటల ఛానల్ కొన్ని లక్షలు ఉన్నాయి. కానీ ఏ ఛానల్ గొప్ప ఆ ఛానల్ వాళ్ళు ఉంది కదా, మనదేం చూస్తారు అనుకోకండి. మీ వంట రుచి వేరు, మీ పద్ధతి వేరు, మీరు చేసే పద్ధతి, మీరు చెప్పే పద్ధతి మీదే అన్నీ అట్రాక్ట్ ఉంటాయి. వంటలు చెయ్యండి, బ్యూటీ టిప్స్ చెప్పండి, హోమ్లో ఇంటి డెకరేషన్ ఎలా చేసుకోవాలో చెప్పండి. ఇంకా రకరకాలండి. పెయింటింగ్ వేయడం వచ్చిన వాళ్ళు పెయింటింగ్ నేర్పించండి, కుట్లు వచ్చిన వాళ్ళు కుట్లు నేర్పించండి, కథలు చెప్పేవాడు కథలు చెప్పండి, నాలా మాటలు చెప్పేవాళ్ళు మాటలు చెప్పండి. ఎంతో ఇదేంటంటే ఖాళీగా ఉండకుండా ఆడవాళ్ళందరూ కేవలం డబ్బు ఒకటే కాదండి, మన మైండ్ కూడా షార్ప్ అవుతుంది, మనం కూడా యాక్టివ్గా ఉంటాం. అందుకే యూట్యూబ్లోని ఆడవాళ్ళు చాలామంది వచ్చింది. అందరికీ డబ్బులు వచ్చేవండి, ఏదో కొంతమందికి వస్తాయి, కొంతమందికి వేలల్లో వస్తాయి, రావని నేను వేలల్లో వస్తాయి, కొంతమందికి లక్షల్లో వస్తాయి. అది వాళ్ళు పడ్డ కష్టం బట్టి, వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ బట్టి యూట్యూబ్లో వస్తాయి, అందరికీ రావు. ఇలాగే ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటేనండి మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది, మనం యాక్టివ్గా ఉంటాం. అబ్బా పని చెయ్యాలి ఉత్సాహం, ఇవాళ ఈ కంటెంట్ చెప్పుకొని రేపు ఏం చెప్దామా అని ఆలోచించుకొని చక్కగా వెతుక్కుంటాం. మన ఇంట్లో పనులు కూడా చక్కగా టైం టు టైం చేసేసుకొని దీనికి రెడీ అవుతాం అన్నమాట. ఇవన్నీ చెప్పడానికి ఫ్రీలాన్స్ జాబ్స్ వస్తున్నాయి, కంటెంట్ రైటింగు, డేటా ఎంట్రీ, ఇలాంటివి చాలా ఇంకా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద వీడియో అవుతుంది. కానీ ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఎవరికి ఎందులో నాలెడ్జ్ ఉందో, ఎవరు ఎందులో ఏది చేయగలరో, ఇంట్రెస్ట్ నాలెడ్జ్ రెండు ఉండాలి. ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, తెలివితేటలు ఉండి ఇంట్రెస్ట్ లేకపోతే చెయ్యం. ఈ రెండు మనం కల్పించుకోవాలండి. ఏవి అదంటే పుట్టిన దగ్గర నుంచి అన్నీ రావు కదా, అవన్నీ మనం నేర్చుకొని మనం కల్పించుకొని చెయ్యాలి. ఇవన్నీ చేస్తుంటే మనకు లక్షలు రాక్కర్లేదు, కోట్లు రాక్కర్లేదు, మనకి ఏవో కొన్ని వేలు వస్తున్నా మనం గర్వంగా మనము సంపాదించుకుంటున్నాము. ఇది ముఖ్యంగా పెద్ద అంటే 50 నుంచి ఉన్న ఆడవాళ్ళకండి. ఎందుకు అంటే నేను చెప్పేది అంటే చిన్నవాడు ఖాళీగా ఉండి ఇంట్లో ఉండి పిల్లలు భర్త ఆఫీసులకి స్కూల్కి వెళ్ళిపోతే ఇంట్లో ఉన్నవాడు అందరూ చేసుకోవచ్చు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఏంటంటే ఖాళీగా ఉంటాం, పిల్లలు పెద్దవాళ్ళు ఏవో వెళ్ళిపోతారు, మనం ఖాళీగా ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి పనులు చేసుకుంటే మన మైండ్ కూడా మంచి షార్ప్ అవుతుంది. కొంచెం వయసు వస్తున్న కొద్దీ మెమరీ తగ్గుతుంది కదా, మెమరీ తగ్గకుండా ఇలాంటివన్నీ చేస్తుంటే మనం షార్ప్ అవుతాం. అంటే అక్కర్లేని ఆలోచనలు కానీ, మనసులో బెంగలు కానీ, ఆలోచనలు కానీ, వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకోవడం కానీ ఇవి ఏవీ ఉండవండి. మన పని ఏమిటో మనం ఇలా కంటెంట్ వెతుక్కుందామా, ఇలా చెప్తామా, ఇలా చేద్దామా, లేదా ఎవరన్నా నలుగురితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల నుంచి కంటెంట్ అంతా మనలా 4-5 పాయింట్లు తీసుకుని దాని మీద మనం ఓన్గా చెప్పుకోవచ్చండి. నేనైతే చేసేది ఏంటంటే మేము గ్రూప్లో ఎవరితో కూర్చొని మాట్లాడుతుంటే అన్నీ నేను వింటాను, నేను మాట్లాడతాను, విని ఒక 4 పాయింట్లు తీసుకుని ఆ రోజు నేను హ్యాపీ. నాకు ఎవరితో నలుగురితో కలిసి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నాకు మంచి కంటెంట్ దొరికింది అనుకుని ఆ కంటెంట్ మీద చెప్పిస్తూ ఉంటాను. అందుకని మొహమాటం వద్దు, సిగ్గొద్దు, మేము బాగుండం యూట్యూబ్లో కనిపిస్తామని. ఏమంటే అందం ఇక్కడ ఎవరికీ కాదు, మనం మాట్లాడే మాట తీరు కానీ, మనం చేసే కంటెంట్ గురించి కానీ ఉంటుంది. చక్కగా 4 డబ్బులు సంపాదించుకున్నాడు, చీర కొనుక్కున్నాడు, ఎవరిని అడగక్కర్లే, మనమే చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకొని చీరలు కొనుక్కోవచ్చు. అంటే ఆడవాళ్ళకి పిచ్చి కాబట్టి చెప్తున్నాను, ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఊరికి నేను సరదాగా చెప్పాను ఈ విషయం. మనకు కూడా ఒక గర్వం ఉంటుంది, గర్వకారణంగా అనిపిస్తుంది. మన మనసులో మనమే అనుకుంటాం మనం కూడా డబ్బులు సంపాదిస్తున్నాం, ఇంట్లో ఉండి ఇల్లంతా చక్కబెడుతూ ఏకచక్రాధిపత్యం ఒక్క చేతి మీద ఇల్లంతా తిప్పుతున్నాం, అయినా కూడా మనం ఈ పనులన్నీ చేస్తున్నాం. ఎంత అందంగా ఉంటుంది. నలుగురిలోకి పేరండి. ముందు మీరు యూట్యూబ్లో చూస్తున్నారా, యూట్యూబ్ చేస్తున్నారా, మీరు కంటెంట్ ఏంటి అందరూ అడుగుతున్నారు. అదొక ఆనందం ఉంటుంది అంతే, అదేమీ కాదు, ఆనందంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీటన్నిటికీ కావాలంటే, ఇవన్నీ చేయాలంటే మనకి ఏమిటి కావాలండి? ఆరోగ్యం కావాలి ఫస్ట్ పాయింట్. నేను ఈ మధ్య సిక్కయ్యి ఎంత వెనక్కి పడిపోయానో యూట్యూబ్లో, అయితే వాడికి ఎక్కడో ఉండుందును మంచి రైజింగ్ వచ్చింది ఆ యూట్యూబ్ ఛానల్. నేను బాగా సిక్కయ్యని చెప్పాను కదా నా యూట్యూబ్ ఛానల్, అందువల్ల వెనకపడ్డాను. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆరోగ్యం కాపాడుకున్నాక ఇవన్నీ చేయాలి. అయితే ఆరోగ్యం కాపాడడానికి మనం ఏం చేయాలి? ఖాళీగా ఉన్నాం కదా, అలా కూర్చోనుకోండి మనసులో ఒత్తిడి పెరిగిపోతుంది, టెన్షన్స్ వస్తాయి, అక్కర్లేని ఆలోచనలు వస్తాయి, లేనిపోని ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది, మనసు పాడైపోతుంది. ఇవన్నీ పాడైపోతే ఆటోమేటిక్గా ఆరోగ్యం పాడవుతుంది. కానీ ఖాళీగా ఉండకుండా అందుకే ఏదో ఒకటి చేయడం. అయితే ఆరోగ్యం కోసం ఏం చెయ్యాలంటే ప్రతిరోజు వాకింగ్ చెయ్యండి, యోగా చెయ్యండి, ధ్యానం చెయ్యండి, మెడిటేషన్ చెయ్యండి. ఎవరికి ఏది వీలైతే, ఎవరికి ఏది ఇష్టమైతే
అది మనకు అది ఒక హాఫ్ అన్ అవర్ రోజు ఒక పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన హెల్త్ బాగుంటుంది, మనం చక్కగాను ఇవన్నీ చేయగలుగుతాం. నేను ఇప్పుడు చాలా సిక్ అయ్యాను, కానీ ఇప్పటికీ నాకు చాలా ఇంకా వీక్నెస్ ఉంది, చాలా వీక్ ఉంటుంది. అది మీకు వీడియోలో బాగా కనిపించవచ్చు. ఎందుకు వీడియోలో బాగా కనిపించడానికి వీక్ లేకుండా బాగా పుష్టిగా కనిపించడానికి కొన్ని కొన్ని ట్రిక్స్ కెమెరాలో వాడతాం, అందరికీ తెలిసింది అనుకోండి, అందుకే ఇలా కనబడుతున్నాయి. కానీ ఇప్పటికీ కూడా నా లెఫ్ట్ హ్యాండ్ ఇళ్ళతో ఏమీ పట్టుకోవడం చేయలేను. కానీ నేనేమి మాలే డాక్టర్ గారిని అడిగాను, చేసుకుంటానంటే నీకు ఏది ఇష్టమైతే అది చేసుకో, ఇందులో యాక్టివ్గా ఉంటుందో చేసుకోమని పర్వాలేదు, నాకు ఇంకేవీ లేదండి, ఇదే చేసుకుంటుంది సరదాగా నాకు చెప్పుకోవాలని ఉంటుందంటే చేసుకో, కానీ ఎట్ ఏ టైం అన్ని వీడియోలు చేసుకోకు, గ్యాప్ ఇస్తూ చేసుకో అన్నారు. నేను అందుకే గ్యాప్ ఇస్తూ చేస్తున్నాను. చాలా వాకింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, ఇవన్నీ చెప్పాను కదా. హెల్దీ స్నాక్స్ తయారు చేసి యూట్యూబ్లో చూపిస్తూ ఉండండి, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా క్లాసులు తీసుకోండి. నేను ఇలా చేస్తాను, మీకు ఎవరికైనా కావాల్సి నేర్పిస్తాను. నామినీ ఫీజు తీసుకోండి. డబ్బున్న వాళ్ళు అనుకోండి, ఫ్రీగా చెప్పండి. మీకు వచ్చిన విద్యలో చుట్టుపక్కల ఎంతమందో ఆడవాళ్ళు ఉంటారు, ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళందరితోటి మనకు వచ్చిన విద్యలన్నీ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే, మనం ఫ్రెండ్లీగా ఉండి మనకు వచ్చిన విద్యలు అందరికీ నేర్పిస్తే మనకి ఆనందం, వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటారు. ఫ్రీగా చెప్పచ్చు, మనకి ఈ వయసులో డబ్బులు పెద్ద అవసరం ఉండదు. ఫ్రీగా అలా కాదు, ఫ్రీగా చెప్తే కొంతమంది, నాకు అనుభవం మీకు చెప్తాను, ఫ్రీగా చెప్తే కొంతమంది అంటే ఓ రోజు వస్తారు, ఓ రోజు రారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. డబ్బులు ఇచ్చేది అంటే కొంత ఫీజు తీసుకున్నాం అనుకోండి, అది వాళ్ళు శ్రద్ధగా చేస్తారు, శ్రద్ధగా వస్తారు. అమ్మో డబ్బులు ఇస్తున్నాం కదా, మనం శ్రద్ధగా నేర్చుకోవాలి, లేదా డబ్బులు వేస్ట్ అయిపోతాయనే భయానికి నేర్చుకుంటారు. అందుకే డబ్బులు, లేకపోతే ఫ్రీగా నేర్పించవచ్చు. నేను అలా నేర్పించాను, ఇలా నేర్పించాను, రెండింటికి తేడా తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు కూడా అలా ప్రయత్నం చేయండి. మన మనసుకు కూడా అభివృద్ధి, మనసు కూడా ఆనందం కావాలంటే మంచి పుస్తకం చదవండి. పక్కన పెట్టుకోండి, ముందు ఫస్ట్ పక్కన పెట్టుకోవడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా చదవడం కూడా అవుతుంది. ఆ పుస్తకాన్ని ఎక్కడో పెట్టి రేపు చదువుతాం పోస్ట్ పోన్ చేయకండి. పుస్తకం అన్నది మన పక్కనే ఉండాలి. మన పక్కన పెట్టుకొని ఉంటే ఒకరోజు కాదే ఒకరోజు, ఒక గంట తర్వాత ఎప్పుడో అప్పుడు పుస్తకం తీసి తిరిగేస్తాం. అలా కొంచెం అలవాటు ఓ రోజుకో పేజీ, ఒక వారం తర్వాత 2 పేజీలు, 3, ఇది అలవాటు అయిపోయింది అనుకోండి, అంతకు మించిన ఆనందం లేదంటే పుస్తకాలు చదివినంత ఆనందం నాకు చాలా హ్యాపీ పుస్తకాలు చదువుతాను. కాబట్టి ప్రయత్నం చేయండి మీరు అందరూ. ఎవరికి అంటే అందరికీ అది ఉండాలని కాదు, నాకు ఇష్టం కాబట్టి మీ సలహా ఇలా ఇస్తున్నాను. మీకు ఎందులో ఇష్టమైతే అందరూ అలా కొన్ని మోటివేషన్వి, కొన్ని విజ్ఞానం ఇచ్చేవి, కొన్ని ఏంటి ఆధ్యాత్మికంగా ప్రవచనాలు, ఇవన్నీ వింటుంటే మన మనసుకు ఎంతో బలాన్ని ఇస్తుందండి. ఇవన్నీను ఎంతో సంతోషాన్ని, బలాన్ని వస్తుంది. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే అందరం ఈ మీడియా వచ్చాక, ఫోన్లు వచ్చాక చాలామంది తప్పులు చేస్తుంది ఏంటంటే కుటుంబంతో గడపడం మానేస్తున్నాం. ఎవరి ఫోను వాళ్ళు చూసుకుంటాం, ఎవరి మానాన్ని వాళ్ళు ఇలా తిప్పుతూ ఉంటాం, ఎవరి ఫోన్లు పెట్టుకొని పిచ్చివాళ్ళ మనలో మనమే నవ్వుకుంటూ ఉంటాం. ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కూర్చున్నా నలుగురం ఫోన్లు పెట్టుకుంటాం. అలా కాకుండా ఫ్యామిలీతో గడపడానికి ప్రయత్నం చేయండి, రోజు అరగంట. ఈ ఫోన్లు చూడడం కన్నానండి ఆ ఫ్యామిలీతో గడిపిన అరగంట, గంట కూడా మనకి మధురమైన జ్ఞాపకాల్లో మిగిలిపోతాయి జీవితంలో ఎప్పటికీనో. ఆ రోజు ఎలా మాట్లాడుకున్నాం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడు కూడా అప్పుడు కలిసినప్పుడు ఇలా మాట్లాడుకున్నాం, అలాగే ఇది కూడా మధురమైన జ్ఞాపకాలుగా మనకు మిగిలిపోతాయి. పిల్లలు చిన్న పిల్లల్ని అనకండి, వాళ్ళతో గేమ్స్ ఆడండి. చెప్పాను కదా, పచ్చీస్ ఆడండి, పరమపద సోపానం ఆడండి, రకరకాల ఆటలు, పాత ఆటలన్నీ తీసి తల్లిదండ్రులు గుర్తు తెచ్చుకొని పాత ఆటలన్నీ తీసి ఎక్కడో దగ్గర దొరుకుతాయి కొనుక్కొచ్చి, లేదా మీరు తయారు చేసి అష్టాచమ్మాలు ఇవన్నీ మేము ఆడేవాళ్ళం. అవన్నీ కూడా మీ పిల్లలకి నేర్పించారంటే, మన పాత ఆటలన్నీ నేర్పిస్తే వాళ్ళతో ఆడుతూ ఉంటే వాళ్ళతో మనకి అనుబంధం పెరుగుతుంది. మనం ఆడుకోరా అనేసి మనం ఫోన్ పట్టుకొని పుస్తకం పట్టుకొని కూర్చుంటే వాడికి తల్లి మీద ప్రేమ అంతంత మాత్రమే ఉంటుంది. కలియుగంలో అలాగే ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళతో ఎంతసేపు గడపగలుగుతామో అంత ప్రేమ వాడికి మన మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా పిల్లలతో ఆటలాడండి. అలాగే కుటుంబంలో మన ఫ్యామిలీలోని ఎప్పుడెప్పుడో మన పెళ్ళిళ్ళైన ఫోటోలు ఉంటాయి కదా, పాతగా, అవి తీసి చూడండి, పిల్లలకి చూపించండి. ఇగో మా పెళ్ళి ఇలాగే మా పెళ్ళప్పుడు నేను ఇలా ఉన్నాను, నాన్నగారు ఇలా ఉన్నారు అని. లేదు మన పిల్లల పెళ్ళిళ్ళ ఫోటోలు ఉంటాయి కదా, అవి తీసి చూడండి. ఎంత చక్కగా మనకి ఎంత ఆనందంగా మనం అప్పుడు ఎలా ఉన్నాం, వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం,
ఎంత మారిపోయాం మన మొహాలు. నిజంగా కూడా అంతే కదండి. మంచి ఉంటే మీ ఎవ్వరి దగ్గర ఉన్న చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోలన్నీ చూడండి, ఎంత మార్పు వస్తుందో మొహంలో. చాలా మార్పు వస్తుంది మన మొహంలోని, మన మాటలోని, అన్నింటిలో మార్పు వస్తుంది. కానీ ఏ వయసు తగ్గ అందం ఆ వయసులో ఉంటుందన్నమాట. అనుకుంటున్నాం ఫోటోలు చూడడం ఏంటి, ఇదేంటి అదేంటి అని. ఇవి చిన్నవే అయినా మన మనసుకి ఎంతో హత్తుకుపోతాయి, మన జీవితాలను ఎంతో మారుస్తాయి. ఎందుకంటే ఇది మీకోసం, మీ కలల జీవితం కోసమును. ఓకేనా? నేను చెప్పిన ఈ మాటలన్నీ మీకు ఉపయోగం అవుతాయి, బాగున్నాయి అనుకుంటే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇదివరకు చూసిన వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో ఏవి బాగున్నాయి, ఏవి బాగోలేవో కూడా, బాగులేనివి కూడా కామెంట్లో పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా తప్పులు దిద్దుకునే అవకాశం మీలాంటి వాళ్ళందరూ చెప్తేనే నేను దిద్దుకోగలుగుతాను. తప్పకుండా అందరూ కూడా ఏవి బాగున్నాయో ఏవి బాగోలేవో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.